పార్ట్ ఇల్లు చూడడానికి వచ్చాం. కొత్త ఇల్లే, బాగుంది. అవుట్ ఫేస్ లుకింగ్. ఓపెన్ చేద్దాం. వెంటిలేషన్ కూడా బాగుంది, కానీ కొంచెం దూరం హైవేకి ఒక 400 మీటర్స్ ఉంటుంది. డోర్ తెరుస్తాను. చెప్పలేసి వెళ్దాం, వద్దులే. ఓ అయ్యో బాబోయ్, మామూలుగా లేదు ఇల్లు. తీస్తే తీయగలం కదా. చిన్న చిన్న ఉన్నాయి ప్రాబ్లమ్స్. బాగానే ఉంది. వంటకి ఉందా? అప్పో, ప్లేట్లు పెట్టుకోవడానికి అనుకుంటా. చూడండి, గరిటెలు ఇలాంటివి పెట్టుకోవడానికి. ఇది 3 racks ఇచ్చారు, సేమ్ ఇట్లా. అండ్ ప్లేట్లు పెట్టుకోవడానికి. అయ్యా ఇదేందయ్యా, ఇట్లా చూపిస్తా. ఇవి కూడా ఇలా వస్తాయి అనుకుంటా, రాదా? ఓకే, ఇవి కూడా సామాన్లు పెట్టుకోవడానికే. ముందు ముందు అవుతుందేమో. అది లోపలిది. ఇది నార్మల్ కారిడార్. ఇది లోపల సింక్ది. ఓకే, బాగుంది. హాల్లోకి వెళ్దాం. అయ్యా ఏంటయ్యా ఇది, బెడ్రూమ్. సారీ, హాల్ కదా, బెడ్రూమ్. అవుట్లు కదిలిపోయిందబ్బా. ఫ్యాన్ కూడా, స్విచ్ ఇక్కడ ఉన్నాయి. ముందు స్విచ్ వేయాలి. కొత్త ఫ్యాన్ అండి. ఏంటి, నువ్వు తిరగవా? ఓ సారీ, ఫ్యాన్ ఏడుంది. మేబీ పవర్ కనెక్షన్ ఇవ్వలే ఇంకా. బెడ్రూమ్, ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది. అంత బాగుంది కదా నిజంగా. ఎట్లా అంటే డిస్టెన్స్ మాత్రం కొంచెం దూరం. అబ్బో, ఫైనల్గా ఫేవరెట్ బాత్రూమ్. పైన సామాన్లు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. పెట్టారు, అదే ఏమంటారు, గ్రీజర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వెస్టర్న్ టాయిలెట్, బాత్రూమ్ కొత్తదే, బాగానే ఉంది.
సబ్బులు ముందు ఉన్నట్టున్నారు కొన్ని రోజులు. అండ్ ది హాల్ టీవీ ప్లేస్ కింద బాక్సెస్. సింపుల్గా పూజ గది. సామాన్లు పెట్టుకోవచ్చు. దీనికి డోర్ అయితే ఏమి ఇవ్వలేదు, కట్టెలు వేసుకోవచ్చు. విండోస్ కూడా బాగున్నాయి. సరే ఫైనల్గా ఒక మాటలో చెప్పేస్తా. స్ట్రైట్ అవడంతోనే హాల్ బాగుంది. సోఫా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ బాగుంది, ఫ్యాన్, పూజ గది, హాలు, కిచెన్ అయితే మట్టి పోగొట్టేసిందే. ఎంతో త్వరగా వంట చేయాలనిపిస్తుంది.